నమస్తే నేను సుజాత వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూస్తే శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది నల్ల కండువాలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మార్షల్ అడ్డుకున్నారు నల్ల కండువాలు వేసుకొని రావడానికి వీలు లేదని నిలువరించారు నిరసన తెలపడం మా హక్కు కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సభలోకి వెళ్లారు కండువాలు వద్దంటే మీరే తీసుకుపోతుంది. తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ నేతలు ఆటోల్లో అసెంబ్లీకి తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అడ్డుకున్నారు మేడ్చల్ జిల్లా గుండ్లపోచమ్మ మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కు వద్ద 60 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ నరసింహారెడ్డి తెలిపారు తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ను టీఎస్ నుండి డీజీగా మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది దీనికి సంబంధించిన ఫైల్ని కేంద్ర రవాణా శాఖకు పంపింది ప్రస్తుతం రాష్ట్ర రవాణా శాఖకి టీఎస్ నుండి టీజీగా మార్చడానికి ఎటువంటి గైడ్లైన్స్ రాలేదు అయితే పాత విధానంతోనే వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి వాహనదారులకు కూడా గైడ్లైన్స్ రాకపోవడంతో పాత విధానంతోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొబైల్ ఫోన్స్ చోరీకి గురయ్యాయి ఈ చోరీకి గురైన 170 మొబైల్ ఫోన్లను చాట్బాట్ సేవల ద్వారా రికవరీ చేసి జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ బాధితులను అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లు మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున పోగొట్టుకుంటున్న బాధితులకు అందజేసిన నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు చాట్బాట్ సేవల ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మొబైల్ ట్రాపింగ్ వ్యవస్థ ద్వారా ఫోన్లను రికవరీ చేస్తున్నారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాట్బాట్ సేవలు ప్రారంభించినంత వరకు జిల్లాలో అత్యధిక నెంబర్లో ఈరోజు 170 మొబైల్ ఫోన్లు 26,62,000 రూపాయలు విలువైనటువంటి మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది దాంతోపాటుగా
ఎవరైతే పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మొట్టమొదటగా మనం గత సంవత్సరం 23వ సంవత్సరం మార్చి నెలలో ప్రారంభించాము. మార్చి నెలలో 85 ఫోన్లు, ఏప్రిల్ 168, తర్వాత జూన్ నెలలో 145 ఫోన్లు, అదేవిధంగా అక్టోబర్ నెలలో 106 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది. ప్రస్తుతం 170 ఫోన్లు 26,62,000 రూపాయల విలువైనటువంటి వివిధ రకాలైనటువంటి ఫోన్లని రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయడం జరుగుతుంది. ఇది నేను ప్రజలందరినీ మీడియా ముఖంగా కోరేది ఏమంటే, మనకి సాంకేతికత పెరిగిన కాలంలో ఈ సెల్ ఫోన్ దొంగతనాలు, సెల్ ఫోన్ పోగొట్టుకోవడం, మర్చిపోయినవి ఈ రెండు కూడా రికవరీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అత్యంత ఈజీగా ఉండేటటువంటి చాట్బాట్ సేవల్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. దీనిలో పోగొట్టుకున్నటువంటి మొబైల్కి సంబంధించినటువంటి వివరాలను కేవలం ఒక గూగుల్ షీట్లో మీరు నమోదు చేసినట్లయితే కేవలం ఒక ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా అది ఖచ్చితంగా వెంటనే మళ్ళీ చేరే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు ఈరోజు 170 ఫోన్లని రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది. ఇప్పుడే కొంతమందికి అందజేసాం, మిగతా వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ ఫోన్ల రికవరీలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి సిసిఎస్ సిఐ అబ్దుల్ సలాం అండ్ ఎస్ఐ ముఖ్యంగా ఎన్ కిషోర్ బాబు, ఏఎస్ఐ బాలకృష్ణ, మిగతా క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మరికొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేసి 100% రికవరీ చేసి అందజేస్తామని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మరో రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇదే విధంగా ఇంటి దొంగతనాలు నివారించడానికి ఎల్హెచ్ఎంఎస్ యాప్ అనే ఒక యాప్ ఉంది. ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ ఉపయోగించుకోవడానికి మీ ద్వారా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పనుల మీద ఇళ్ళని తాళం వేసుకుని ఏదైనా ఊర్లకు వెళ్ళినట్టయితే దొంగతనాలు జరగకుండా ఉండడానికి ఎల్హెచ్ఎంఎస్ యాప్ అనేదాన్ని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా పిఏపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనయ్యలపై పాలకవర్గం సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మొత్తం 13 మంది పాలకవర్గానికి గాను 11 మంది డైరెక్టర్లు హాజరై అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవి కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నిర్వహణ చేస్తున్నారు అని ప్రెసిడెంట్ మరి సొసైటీ అవిశ్వాసం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కెనరా బ్యాంకు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏరియా హాస్పిటల్ వైపు అతివేగంతో వెళ్తున్న అంబులెన్స్ ఆల్ఫా ప్లస్ ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రక్కు నుజ్జు అయింది. ట్రక్కు డ్రైవర్ జనపల్లికి చెందిన వీరవెంకట సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా, అంబులెన్స్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ట్రక్కు డ్రైవర్ను హుటాహుటిన అమలాపురం ఏరియా హాస్పిటల్కి తరలించారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి ఆటోలో చెలో అసెంబ్లీ ఉద్రిక్తకు దారితీసింది. అసెంబ్లీ వద్ద కబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పోలీసులతో ఘర్షణకు దిగారు. తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే సైఫాబాద్ ఏసీపీ సంజయ్ని దుర్భాషలాడాడు. అక్కడితో ఆగకుండా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కారు అద్దం పగలగొట్టి దాడి చేశాడు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజల గొంతును వినిపించారు. రైతు బంధును డైలీ సీరియల్ లాగా కాకుండా ఒకేసారి వేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, రైతు రుణమాఫీ లాగా ఆటో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ 6 గ్యారెంటీల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ ఆటో డ్రైవర్లు ఉన్నారో 3 డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. రెండోది, వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఇలా 300 రూపాయలు కిరాయి తీసుకొని 200 డీజిల్ తీసుకొని 500 రూపాయలు కూలి కూడా పడతలేదు కాబట్టి ఆ కుటుంబాలకి వ్యవసాయాలకు రుణమాఫీ ఎట్లిస్తున్నావో చాలా బీద వాళ్ళు, చదువుకోని వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మూడో అంశం, ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి మీరు చెప్పే 12,000 రూపాయల సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే 6.5 లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి సుధా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సెంటర్ చింతల చెరువు నారాయణ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆమె నివాసంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కేకులు కట్ చేసి ఆమెను అభినందించారు. ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు. మా యొక్క మున్సిపాలిటీ తరఫున, నియోజకవర్గ స్థాయి తరఫున మా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపినందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మరియు మన మేడం గారు రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచి మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పని చేస్తారని చెప్పి మాకు అందరికీ కూడా ఉంది. కాబట్టి మన శాసనసభ్యులు సుధా మేడం గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఎంతో మేము ఉత్సాహంగా మా ఆధ్వర్యంలో కూడా బాగా చేయాలని నిశ్చయంతో ఉన్నాను. మన శాసనసభ్యులైనటువంటి డాక్టర్ సుధా మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో మేడం గారికి ఒకటే వినవి, అమ్మ మీకు ఆ దేవుడు ఆరోగ్యం ఇస్తారు. మేడం ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున ఆమెకు మంచి దేవుడు ఆరోగ్యాలను, సుఖ సంతోషాలను ఇస్తూ ఈ బద్వేల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఇబ్బందులలో, ఇరుకులలో సాయపడే గుణంను, మంచి ఆరోగ్యాలను ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటూ మేడం గారికి మరి బర్త్డే. కాకినాడ జిల్లా పిఠాపురమునకు దట్టమైన పొగమంచు చుట్టింది. ఈ పొగమంచును చూస్తే ఎక్కడ రోడ్డు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 8 గంటలైనా దట్టమైన పొగమంచుకు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. నా పేరు కోటేశ్వరరావు అండి. నేను పిఠాపురం జగ్గి చెరువులో నుంచి మాట్లాడుతున్నానండి. ఈ ఒక నెల ముందరే వచ్చేసినట్టుగా ఉన్నది. మంచు, పగలేమో మంచు, పగలేమో ఎండ, రాత్రి ఏమో మంచు, ఎలా పడితే అలా ఉన్నది. ఈ కాలమానం ఏంటో అర్థమవుతలేదు. ఇలా ఉండటం వల్ల ఆరోగ్యాలు కూడా చాలా పాడైపోతాయని అనిపిస్తుంది. ఇలా ఈ కాలమానాలు ఏంటో, ఈ వాతావరణం ఏంటో అర్థమవుతలేదు. ఈ మంచి ఎన్ని గంటల వరకు ఉంటుందండి? మంచు మినిమం పొద్దున్న 8:30 దాకా కూడా ఒక వాహనం కూడా కనిపించలేదు. ఎదురు వెళ్తుంటే మనిషి కూడా కనిపించకుండా ఉంటుంది. ఇది ఇలా వాతావరణం ఇలా ఉంటుంది. పగలు మళ్ళీ ఆ 8-9 దాటిన తర్వాత మళ్ళీ ఎండ కూడా బీభత్సంగా ఉంటుంది. ఇలాగా వాతావరణం ఏంటో అర్థం కన్నా ఉంటుంది. ఇలా ఉంటే ఆరోగ్యాలు కూడా పాడైపోతాయని. నా పేరు కోటేశ్వరరావు అండి. నేను పిఠాపురం జగ్గి చెరువులో నుంచి మాట్లాడుతున్నానండి. ఈ
అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆంధ్రాకు చెందిన రజనీకాంత్ రెడ్డిని నియమిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు బాధ అవుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున హైకోర్టులో 2200 కేసులు వాదించారని, అందుకే నియమించామని బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. హైకోర్టులో 2200 కేసులు పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆయన వాదించినటువంటి వ్యక్తి. తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన ఎక్కడ కూడా చేసింది లేదు, తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నది లేదు అని చెప్తా ఉన్నాను. మరి తెలంగాణ కోసం, తెలంగాణ న్యాయం కోసం కొట్లాడిన న్యాయవాదిగా ఈరోజు రజనీకాంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ. మెదక్ జిల్లాలోని ప్రముఖ 7 పాయల వనదుర్గమాత అమ్మవారి ఆలయం వద్ద మాఘ అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంజీరా నదిలో పుణ్య స్నానాలను భక్తులు ఆచరిస్తున్నారు. మరోవైపు అమ్మవారిని ప్రత్యేక పూజలతో అలంకరించారు అర్చకులు. అమ్మవారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మండలి మెంబర్స్ హాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సభలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. సీఎం క్షమాపణపై వెనక్కి తగ్గేదే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.